అరే గజాల చెప్పరా బట్టు. మామ ఈ సంవత్సరం చాలా మంచి సినిమాలు వచ్చినాయి, అలాగే చాలా చెత్త సినిమాలు వచ్చినాయి. లాస్ట్ ఇయర్ గుర్తుందో లేదో ఇదే రోజు మనం టాప్ 10 మూవీస్ చేసాం. బట్ ఈసారి కొత్తగా ట్రై చేయబోతున్నాం. మన ఛానల్ అవార్డ్స్ ఇవ్వబోతున్నాం. దాని గురించి మన ఆడియన్స్ కి చెప్పు. అవార్డ్స్ అంటే ఏదో భారీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన దగ్గర నుంచి స్పాన్సర్షిప్ లాంటివి ఏమీ లేవు. ఎందుకంటే మన ఇంకా గ్రోత్ ఉన్న ఛానల్, గ్రోయింగ్ ఛానల్. మన తరపు నుంచి అప్రిషియేషన్స్ అనమాట. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ సంవత్సరం 2024 సంవత్సరానికి సంబంధించి 14 డిఫరెంట్ కేటగిరీస్లో అవార్డ్స్ అయితే అనౌన్స్ చేయబోతున్నారు మనం. ఇందులో వచ్చేసి ఫస్ట్ కేటగిరీ సినిమాటోగ్రఫీ. ఈ సంవత్సరం మనం అనుకున్నది బెస్ట్ విజువల్ ఎక్స్ట్రావెంజా ఏదైనా ఉందంటే కల్కి సినిమా. జార్జ్ స్టోక్లోవిక్ పేరు చెప్పడానికి చాలా కష్టంగా ఉంది, బట్ ఆయన స్క్రీన్ మీద చూపించిన బొమ్మ అయితే మాత్రం మతిపోయింది. ఆబ్వియస్లీ సినిమాటోగ్రఫీ ఒకటే కాదు, అటు విఎఫ్ఎక్స్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్ని కూడా టాప్ నాచ్ ఉన్నాయి. అండ్ ద ఫస్ట్ అవార్డ్ గోస్ టు జార్జ్ రా. ఇంకా నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మామ మ్యూజిక్. ఈ సంవత్సరం అనుదీప్ దేవ్ ఇయర్ స్టార్టింగ్ లో హనుమాన్ సినిమాకి, అలాగే ఇయర్ మధ్యలో కమిటీ కుర్రోళ్ళ సినిమాకి మ్యూజిక్ అయితే మాత్రం ఎరగొట్టేసాడని చెప్పుకోవచ్చు. గట్టిగా మాట్లాడుకుంటే ఒక ఫ్రెష్ ఫీల్ అయితే కమిటీ కుర్రోళ్ళ సినిమాలో వచ్చింది. అటు పాటలకైతే కానీ, ఇటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితేనే కానీ నేటివిటీ దెబ్బతినకుండా మంచి ఫ్లోలో అయితే వెళ్ళాడు. సో ఏమాత్రం డౌట్ అయితే లేదు. మన యునానిమస్ ఒపీనియన్ అయితే మాత్రం ఈ కేటగిరీలో అనుదీప్ దేవ్కి వెళ్తుంది మామ. అండ్ థర్డ్ కేటగిరీ స్టోరీ. ఇది మాత్రం ఖచ్చితంగా హసీద్ గోలీకి వెళ్ళబోతుంది. ఎందుకంటే అది చాలా యూనిక్ పాయింట్ అండ్ డేరింగ్ సబ్జెక్టు. అలాంటి స్టోరీని హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం. ఏమైనా చిన్న తేడా వచ్చినా మనోభావాలు దెబ్బతింటాయి. అలాంటి స్టోరీని హ్యాండిల్ చేసాడు కాబట్టి హసీద్ గోలీకి బెస్ట్ స్టోరీ అవార్డు ఇవ్వబోతున్నాం. అండ్ అది స్వాగ్ సినిమా, మీరు చూసే ఉంటారు, October 4th రిలీజ్ అయింది. అండ్ మా నెక్స్ట్ స్క్రీన్ ప్లే. థాట్స్ అందరికీ వస్తాయి, కానీ యూనిక్ థాట్స్ కొంతమందికి వస్తాయి. అలాంటి యూనిక్ థాట్ ఇద్దరు కుర్రోళ్ళకి వచ్చింది, సుజీత్ అండ్ సందీప్. కా సినిమాకి గాను బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు ఇవ్వబోతున్నాం. ఆ థాట్ మాత్రం చాలా యూనిక్ థాట్, బాగా ప్రెజెంట్ చేశారు కూడా. కేటగిరీ అండ్ నెక్స్ట్ వచ్చే కేటగిరీస్ వచ్చేసి స్క్రీన్ రైటింగ్ అండ్ ఇంకా డైలాగ్ రైటింగ్ మావా. ఇప్పుడు నువ్వు కథ ఎంత బాగా రాసుకున్నా దాన్ని చూపించే విధానంలో అండ్ నువ్వు రాసుకున్న సంభాషణలో ఉన్న ఎమోషన్నే సినిమా ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఈ విషయంలో వెంకీ అట్లూరి 100కి 100% సక్సెస్ అయ్యాడని అయితే నా ఒపీనియన్, గట్ ఫీలింగ్. లేటెస్ట్ సెన్సేషన్ లక్కీ భాస్కర్ సినిమాకి గాను వెంకీ అట్లూరికి అయితే ఈ 2 అవార్డ్స్ వెళ్ళబోతున్నారు. అండ్ మామ నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఇన్ ఫీమేల్. ఈ అవార్డు ఖచ్చితంగా శరణ్య ప్రదీప్ గారికి వెళ్ళబోతుంది. బాజిపేట మ్యారేజ్ బ్యాండ్ లో ఆ రోల్ అయితే తను చాలా బాగా పర్ఫామ్ చేసింది. రోల్ పర్ఫామ్ చేయడం చాలా కష్టం, బట్ చాలా ఈజీతో పర్ఫామ్ చేసింది. ఇది యునానిమస్ డెసిషన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బెస్ట్ సపోర్టింగ్ రోల్ ఇన్ మెయిల్. ఈ అవార్డు వచ్చేసి అమితాబ్ గారికి ఇవ్వబోతున్నాం. కల్కి సినిమాలో ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ, ముఖ్యంగా ఇంటర్వల్ సీక్వెన్స్ కానీ హైలైట్. ఆ సీక్వెన్స్ కి ఆయనకి ఇచ్చేసి మా అవార్డు. ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ కి హ్యాట్స్ ఆఫ్. అవార్డ్ గోస్ టు అమితాబ్ గారు. అండ్ మామ నెక్స్ట్ వచ్చి కేటగిరీ వచ్చేసి బెస్ట్ కమేడియన్. ఆబ్వియస్గా ఈ పేరుని యునానిమస్ చేసేసాం మనం. సత్య వదలరా 2 సినిమాలో తను చేసిన పెర్ఫార్మెన్స్ అయితే బీభత్సం అసలు. అండ్ అఫ్ కోర్స్ తన ఒక సపోర్టింగ్ హీరో కూడా సినిమాలో. బట్ బెస్ట్ కామెడీ టైమింగ్ కి యాజ్ ఎ కమేడియన్ తనకంటూ ఈ సినిమాకి స్పెషల్ అప్రిషియేషన్స్ అయితే ఖచ్చితంగా అంది తీరాలి మామ. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి బెస్ట్ యాంటాగనిస్ట్ మామ. ఆయన ఎవరో కాదు, ఎస్జే సూర్య. సరిపోదా శనివారం సినిమాలో తన పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం పీక్ సహలో అనొచ్చు నువ్వు. అలాంటి పెర్ఫార్మెన్స్ ఆయన ముందు చేశారు కదా అని. బట్ ఏదైతే తన యారగెన్స్ ఏదైతే కంటిన్యూ అవుతుందో సినిమాలో, అది బ్యాక్ స్టోరీకి లింకప్ చేసుకుని ఎవ్రీ సీన్, ఎవ్రీ ఫ్రేమ్లో ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ చేయాలంటే మాత్రం చాలా కష్టం. కానీ ఆయన చాలా ఈజీగా పుల్ ఆఫ్ చేశారు ఆ పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం. సో ఈ యాంటాగనిస్ట్ పెర్ఫార్మెన్స్ రోల్లో మాత్రం ఎస్జే సూర్య గారికి సరిపోతే శనివారం కంపల్సరీ వెళ్ళిపోయి తీరాలంతే. నెక్స్ట్ వచ్చేసి డైరెక్టర్ కేటగిరీ. ఇది సెలెక్ట్ చేయడానికి చాలా కష్టపడ్డాం. నీకు తెలుసు, మన టీంకి తెలుసు, బట్ ఆడియన్స్కి తెలియదు కదా. సో ముగ్గురిని సెలెక్ట్ చేసామండి. ముగ్గురిని ఒక్కరు తీయాలన్నా చాలా బాగా చేస్తుంది, బికాజ్ వాళ్ళ ముగ్గురు చాలా బెస్ట్ ఇచ్చారు. ఫస్ట్ వన్ నాగశ్విన్ చాలా పెద్ద క్యాన్వాస్ లో, చాలా పెద్ద కాస్టింగ్ లో, చాలా పెద్ద హై స్కేల్ లో సినిమాని తీసాడు. చాలా ఛాలెంజింగ్ అనమాట. స్క్రీన్ పైన మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. సో నాగశ్విన్ పేరు కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేసాం. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ యదువంశీ కూడా అంత ఈజీ కాదు, బికాజ్ చాలా పెద్ద కాస్టింగ్ ఉంటుంది సినిమాలో. అండ్ దట్టు వాళ్ళందరూ కొత్త వాళ్ళని అటు ఇటు కొంచెం మిస్ హ్యాండిల్ చేసిన సినిమా దెబ్బతినేస్తుంది. బట్ అలా జరగలేదు. చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని సినిమాని ప్రెజెంట్ చేశారు మన ముందు. చాలా బెస్ట్ వర్క్ చేశాడు ఫస్ట్ సినిమా అయినా సరే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వెంకీ అట్లూరి రాసుకున్న కథని చాలా బాగా ప్రెజెంట్ చేశాడు. అది చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ అది రాసుకోవడం కానీ, ప్రెజెంట్ చేయడం కానీ, టెక్నిక్ చేయడం కానీ చాలా కష్టం. కానీ వెంకీ అట్లూరికి కూడా బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఇచ్చేయచ్చు. వీళ్ళ ముగ్గురికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఇచ్చేయచ్చు. నువ్వు డైరెక్టర్లు చెప్పింది చెప్పగానే లే సినిమాలు కూడా చెప్పేస్తే ఒకసారి క్లారిటీ ఉంటుంది. యదువంశీ వచ్చేసి కమిటీ కుర్రోళ్ళకి, నాగశ్విన్ వచ్చేసి కల్కికి, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్
వెంకీ అట్లూరి వచ్చేసి లక్కీ భాస్కర్కి. ఇది సెలెక్ట్ చేయడానికి చాలా కష్టపడ్డా. 2-3 ఆప్షన్లు ఉన్నాయి, బట్ బెస్ట్ ఆప్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాం. లక్కీ భాస్కర్ ఈ సినిమా అయితే చాలా రిపీటెడ్ వాల్యూ ఉన్న సినిమా, పర్ఫెక్ట్ వాచ్. మన వాళ్ళందరూ కలిపి డిసైడ్ చేసింది లక్కీ భాస్కర్కి ఇద్దామని. లక్కీ భాస్కర్కి గాను సితారా ఎంటర్టైన్మెంట్స్కి బెస్ట్ ఫిలిం అవార్డు ఇవ్వబోతున్నాం. ఇప్పుడు వచ్చేసి అవార్డు వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ అవార్డ్స్, అది లీడింగ్ యాక్ట్రెస్ ఫీమేల్. ఈ అవార్డుని నివేదా థామస్కి అయితే యునానిమస్గా టీం అయితే డిసైడ్ చేసాం. 35 సినిమాకి గాను ఆవిడ చేసిన పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఆసమ్. అసలు సినిమాని సింగిల్ హ్యాండెడ్గా తీసుకెళ్ళిపోయారు ఆవిడ. ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద ఫ్రేమ్ 1 to ఎండింగ్ చేసిన పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం బీభత్సం. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, బట్ క్యారీ చేసిన విధానం అయితే మాత్రం చాలా ఈజీతో చేసింది. సో నివేదా థామస్కి ఇచ్చేయడంలో మనమైతే ఏమాత్రం డౌట్ అయితే లేదు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, లీడింగ్ యాక్టర్ మేల్. ఇది ఖచ్చితంగా ఒక డేరింగ్ డెసిషన్ మా దగ్గర నుంచి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం చాలా మంది హీరోలు చాలా మంచి మంచి సినిమాలు అయితే చేశారు. అందరూ పెర్ఫార్మెన్స్ అయితే అవుట్ స్టాండింగ్ ఇచ్చారు. బట్ అందరు లోకల్లీ కూడా మాకు ఏదైతే స్పెషల్ అనిపించింది, మాకు ఏదైతే పెర్ఫార్మెన్స్ పరంగా బాగా నచ్చింది అని అంటే నన్ అదర్ దాన్ దల్కర్ సల్మాన్ ఫర్ లక్కీ భాస్కర్. ఎందుకంటే ఆ సినిమా చూస్తున్నంతసేపు హీరో నవ్వితే మనం నవ్వుతాం, హీరో ఏడిస్తే మనం ఏడుస్తాం, హీరో సక్సెస్ అయితే మనం తప్పట్లు కొడతాం. అంటే అంతలా ఇన్వాల్వ్ అయిపోయాం. అది కూడా సినిమా మధ్యలో ఎక్కడి నుంచో కాదు, ఎక్కడైతే సినిమా అతని ఫ్రేమ్ ఎంటర్ అయితే అవుతుందో అప్పటి నుంచి ఎండింగ్ దాకా అతన్ని కనెక్ట్ అవుతూనే ఉన్నాం. సో ఈ పర్టికులర్ ఎలిమెంట్ని బేస్ చేసుకుని దల్కర్ సల్మాన్లోని ఎనర్జీ, దల్కర్ సల్మాన్లోని యాక్టింగ్ పొటెన్షియాలిటీ ఇవన్నీ చూసుకుని యానిమస్గా మేమైతే దల్కర్ సల్మాన్కి అయితే ఇచ్చాం. ఇవి మామ 14 కేటగిరీలో మనం ఇచ్చిన అయితే అవార్డులు. మీకు కూడా ఏ పాయింట్లోనన్నా మేము ఇచ్చిన అవార్డులు కనెక్ట్ అయితే అక్కడ ఒక లైక్ వేసుకుని, అండ్ మీరు కూడా ఈ 14 డిఫరెంట్ కేటగిరీస్లో ఎవరినైతే బెస్ట్ అనుకుంటున్నారో వాళ్ళ పేర్లు కూడా కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. 2025 ఇంకా బాగుండాలి, అందరికీ బాగుండాలి, అండ్ టాలీవుడ్ పరంగా కూడా బాగుండాలి, మంచి సినిమా రావాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను.